నమస్కారం. ఈ ప్రశ్నకు బదిలేదు ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ జొన్నలగడ్డ. ఈ పూట మనలో మన మాటగా నేను చర్చించాలనుకుంటున్న విషయం 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మరోసారి అంటే మూడోసారి ఢిల్లీలో సమావేశమైన ఇండియా కూటమి. ఈరోజు ఈ సమావేశంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. అదేంటంటే మమతా బెనర్జీ ప్రధాన అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గేని పేరును ప్రతిపాదించగా కేజ్రీవాల్ అందుకు మద్దతు తెలిపారని. అయితే మిగిలిన సభ్యుల మధ్య మిగిలిన పార్టీల మధ్య దీని మీద ఏకాభిప్రాయం కుదరలేదంటున్నారు. దాంతో చర్చలు అర్ధాంతరంగా ముగిసి ఆ సమావేశం ఆగిపోయింది, వాయిదా పడింది. ఇక్కడ మరోసారి ఐక్యతా రాగం పేరుతో అనైక్యత రాగం వినిపించినట్టయింది. ఇది ఒక రకంగా ఇండియా కూటమికి వాళ్ళ ఐక్యతకి కొంత ఇబ్బంది కలిగించే విషయమే. ఎందుకంటే బీజేపీని ఎదుర్కోవటానికి ధీటుగా అన్ని పార్టీలు ఏకాభిప్రాయం సాధించి ఒక ఏకాభిప్రాయంతో అభ్యర్థిని కూడా ప్రకటించుకోవాల్సిన అవసరం ఉన్న సందర్భంలో మొదలై అంటే ఆదిలోనే హంసపాద్ అన్నట్టు ఈ పరిస్థితి రావటం ఖచ్చితంగా ఇబ్బందికరమైన విషయమే. అయితే ఈ సమావేశాల్లోనే కాకుండా మరో సమావేశంలో కూడా ఈ పేరుని ప్రతిపాదించవచ్చేమో బహుశా. మరి ముందే ప్రతిపాదించడం వల్ల లాభం ఏంటి నష్టం ఏంటి అనేది బేరీ చేసుకుంటే జరిగింది అయితే నష్టమే. ఇప్పటివరకు ఏకాభిప్రాయానికి రాకపోవడం అనేది. చివరికి ఇండియా కూటమి పరిస్థితి ఎలా తయారైందంటే, ఒకప్పుడు ఇండియన్ క్రికెట్ టీం ఎలా ఉండేదో అంటే ఒకప్పుడు అలా అయింది. ఎవరికి వాళ్ళే వాళ్ళ బెస్ట్ కోసం, వాళ్ళ పెర్ఫార్మెన్స్ కోసం, వాళ్ళ రికార్డుల కోసమే తాపత్రయపడి ఇండియా జట్టు గెలుపు కంటే ఆ జట్టులో తనేంటనే నిరూపించుకోవడానికి ఎక్కువ తాపత్రయపడేవాళ్ళు ప్లేయర్స్ ఎక్కువగా ఓ సందర్భంలో. ఆ పరిస్థితి ఇప్పుడు లేదనుకోండి. ఆ విధంగా ఉంది ఇక్కడ ఇండియా కూటమి పరిస్థితి కూడా. ఎవరికి వాళ్ళే నేను అనే దగ్గర ఆగిపోతున్నారు. నిజానికి నేను దగ్గర నుంచి మేము అనే పదాన్ని మార్చారు ఆ మధ్యన. అది పదం అయితే మారింది కానీ పరిస్థితి మారలే, మళ్ళీ మొదలకే వచ్చినట్టుంది. ఇవన్నీ చక్కదిద్దుకోవాలి, సరిదిద్దుకోవాలి, బలంగా మేము అంతా ఒకటే అనే భావనని తీసుకురావాలి, ప్రజల్ని ఆ విధంగా సమాయత్తపరచాలి. అలాంటి పరిస్థితి ఇప్పటికైతే కనిపించట్లేదు. ఏదేమైనా అన్ని పక్షాలు ఒక ఏకపక్షంగా బలమైన పక్షంగా ఆవిర్భవించకపోతే బీజేపీ చూపుతున్న ఈ అనైక్యత ప్రజల్లోకి వెళ్తుంది. దాంతో ఇండియా కూటమి మరింత ఇబ్బందుల పాలవుతుంది. ఇకనైనా ఇలాంటి విషయాలు పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే రాబోయే రోజుల్లో విజయం సాధించే అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయి ఇండియా కూటమికి. నమస్కారం, మీ జయసార్.